11 వచనాల వరకు మనము ధ్యానం చేసుకున్నాం, అందరం స్మరించాము, చదివాము. ఇందులో ఈ 103వ కీర్తనలో దేవుని ఉన్నతమైన కృపను గురించి కీర్తనాకారుడు 11వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏమంటాడు నాన్న 11వ వచనంలో? ఏమా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అది. మరొకసారి ఎలాగంట? భూమి కంటే ఈ కింద, ఈ భూమి కంటే ఆకాశము చూడండి ఎంత ఉన్నతంగా, ఎంత ఎత్తుగా కదా ఉన్నదో. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందుకున్నటువంటి దావీదు భక్తుడు ఈ సంగతి తెలియజేస్తున్నాడు కదా. దావీదు జీవితంలో ఉన్నతమైన దేవుని కృపకు ఆయన పాత్రుడయ్యాడు. ఆ కృపలో ఉన్న విలువేమిటో, శక్తి ఏమిటో, కృప ద్వారా ఆ భక్తుడు ఎంత ఉన్నతమైన స్థితికి, స్థానానికి వచ్చాడో అతడు అనుభవపూర్వకంగా కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన, అక్షర సంబంధమైన జ్ఞానంతో కాదు, ఆయన ఆత్మతో, అనుభవముతో ఈ కీర్తన వ్రాస్తున్నాడు. యెషయా గ్రంథం మనకు తెలిసిందే, 55వ అధ్యాయము 3వ వచనంలో ఎప్పుడో ప్రవక్త యెషయా ఎలా తెలియజేస్తున్నాడో చూడండి. చెవియొగ్గి నా యొద్దకి రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. వారు దేవుని పిల్లలని పిలువబడుతూ దేవుని యొక్క కృపను వారు జారవిడుచుకున్నారు. దేవుని కృపకు దూరస్తులైపోయారు. దేవుని కృప వారిని ఆవరించలేదు, కృప వారిని బలపరచలేదు. ఆ స్థితి తమ పితరులు పొందుకున్న న్యాయాధిపతులు, రాజుల కాలం ఏమండి, ఆ కాలాలు వచ్చినా కూడా వారు కృతజ్ఞత లేనటువంటి వారే. దేవుడు కృప విలువను ఎరిగినా కూడా అది సంపాదించుకుంటానికి అర్హతను, యోగ్యతను కోల్పోయినటువంటి వారై దేవుని కృప వారికి దూరమైపోగా వారి రాజులు శత్రువుల చేతిలో ఓడిపోయారు. వారి దేశాన్ని ఇతర రాజులు వశపరుచుకొని వారు పాలన చేస్తూ ఉన్నారు. పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కృపలేని వారయ్యారు. ఏ దేవుని కృప చేత తమ పితరులు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు, ఏ కృప వారిని షెకేనే మేఘము ఏమండి రూపములు, అగ్నిస్తంభము రూపములు, మేఘస్తంభము రూపములో వారిని సంరక్షించి యాత్రలో ముందుకు నడిపించినదో ఆ దేవుని కృపను, ఆ సన్నిధి భాగ్యాన్ని వారు దూరం చేసుకున్నారు. అలాగూ ఆ కృప వారికి దూరమైపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త. ఏమన్నాడు 3వ వచనంలో? చెవియొగ్గి రండి,
మీరు వినిన ఎడల అదే. ఇప్పుడు పరిస్థితి ఎందుకు కృప, దేవుని కృప వారికి దూరం అయిపోయిందంటే, వారు ఈ లోక సంబంధమైనటువంటి ఒట్టటి బోధలు, వ్యర్థమైన ప్రసంగాలు, ముచ్చట్లు ఆలకించడానికి చెవియెక్కుతున్నారు, ఆ ప్రదేశాలకు వెళుతున్నారు, వాటిలో ఆనందిస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి రావడం లేదు, దైవ సన్నిధికి సమీపించడం లేదు, దేవుని ఆలయానికి రావడం లేదు, దేవుని సన్నిధానంలో సమకూర్చబడటం లేదు, దూరస్తులైపోయారు. దేవుడు అంటాడు, నా దేవుని యొద్దకు రండి, వాక్యంలో ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావడం లేదు, దేవుని మాట వినడం లేదు. ఆదికాండం 19లో కూడా మరి సొదొమ గొమొర్రా ప్రదేశాలు నాశనం కాబోతుండగా, రండి, లేచి రండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి దేవుని దూతల వర్తమానాన్ని ఏమంటూ లోతు ద్వారా వినిపించబడినా కూడా లోతుకి కాబోయేటటువంటి అల్లుళ్ళు పెడచెవులు పెట్టారు, వినలేదు. దేవుని కృప మనల్ని ఆవరించాలంటే, దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే, లోకాన్ని, పాపాన్ని, లోక సంబంధమైన స్థలాలను విడిచి వ్యక్తి మొదట ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి కదా. రండి, చెవియొగ్గి ఆలకించండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు చెవియొగ్గి ఆలకించాలి. అప్పుడు పాపపు స్థితిలో ఉండి ఆత్మీయతలో చచ్చిన వారు ఏమవుతారు? బ్రతుకుతారు. వినిన ఎడల మీరు ఏమన్నారా? వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని పిల్లలకు కేవలము ఈ లోక సంపన్నంగా బ్రతకడం, తినడం, త్రాగడం మాత్రమే కాదు, కానీ రక్షించబడిన ప్రతి కుమారునికి, కుమార్తెకు వాక్యము చేత, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అని 119వ కీర్తన 25వ వచనంలో, 119వ కీర్తన 50వ వచనంలో వ్రాయబడినట్లుగా మన ఆధ్యాత్మిక స్థితిని మనం బ్రతికించుకోవాలంటే, అది వెలిగించబడాలంటే, జీవం గలవారిగా మనం ఉండాలంటే వాక్యం కావాలి. భక్తులకి దేవుని సన్నిధి కావాలి, సన్నిధిలో ఉన్నటువంటి ఆయన మాటలు కావాలి. వారు దేవుని మాటలను పెడచెవిన పెట్టిన దాన్ని బట్టి వారి ఆత్మీయ స్థితిలో బలహీనులై ఆ తదుపరి ఆత్మ సంబంధంగా గతి ఎలాగైపోయారంటే, వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, మరి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నట్లుగా ఎండిన ఎముకలైపోయారు కదా. ఏమిటి పరిస్థితి అంటే, ఎందుకు దేవుడు ఎండిన ఎముకలు గల లోయ దగ్గరికి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు తీసుకువెళ్ళాడంటే, ఆ ప్రజల పరిస్థితి ఎలాగుందంటే, కేవలం భౌతికంగా బ్రతికిన వారిగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా చచ్చి చావడమే కాదు, ఎలాగైపోయారు? ఎండిపోయిన ఎముకలైపోయారు. అది దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా అని వ్రాయబడదు. ఆ సైన్యములో సభ్యులయుండి ఒక దావీదు వలె గొలియాతు ఎదుట యుద్ధము యెహోవాదే అని ధైర్యముగా నిలబడవలసిన వారు, సైన్యము కాక, మనుషులు కూడా కాక, బ్రతుకున్నవాడు కాక, చచ్చిన వారే కుళ్ళి కుషించి ఎముకలుగా బయటపడుతుంది ఆ పరిస్థితి. చూసారా? అలనాడు ఇశ్రాయేలు పరిస్థితి ఆధ్యాత్మిక విషయంలో యెహెజ్కేలుకు దేవుడు చూయించినట్లుగా ఒక లోయలో పడిన ఎండిన ఎముకలైపోయారు. అలాగే నేటి క్రైస్తవ లోకంలో కూడా ఆత్మ సంబంధంగా
అనేకులు ఒకవేళ బాప్తిస్మాలు పొంది రక్షించబడిన సన్నిధి లేక, సహవాసం లేక, ఏమండి ఆ సమయాల్లో దేవుడు మాట్లాడే మాటలు వినక, ఆ మాటలు వాళ్ళ హృదయంలో జీవాన్ని కలిగించక ఎండిపోయినటువంటి ఎముకల పరిస్థితి అయిపోయారు. ఇంకంతే. కొందరు పడిపోయారండి. వాళ్ళ గురించి మనం చేస్తానే ఉన్నాం, బ్రదర్స్ ముఖ్యంగా. ఇంకా వాడి పైకి లేవలా, ఆ లోయలో ఎండిన ఎముకలుగానే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కనబడ్డప్పుడు ఇంకా భయంకరమైన ఎముకలాగే కనపడుతున్నారు. మార్పు రావడం లేదు. చూసినప్పుడు మనకు చింత, వేదన కలుగుతారు. ఏంటి ఇలాగ అయిపోయాడు సహోదరుడు, ఏంటి సహోదరి ఇలాగ అయిపోయింది, ఆత్మస్థితి అంత ఎండిపోయింది. ఏమండి, అయితే గొప్ప దేవుడు ఏంటంటే యోబు గారి ద్వారా దేవుడు చెప్తాడు, ఒక చెట్టు నరకబడి కూరగాయలు మామూలుగా అలా ఉన్నా కేవలము దేని చేత, నీటి వాసన చేత మరలా ఏమవుతుంది, చిగురిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధికి, దేవుని మాటకు, కృపకు లింక్ ఉంది. ఏమండి, ఎవరు దేవుని సన్నిధికి వస్తారు? ఇక్కడ అన్నట్లుగా దేవుని యందు భయము, చెప్పండి, భయము భక్తి కలిగిన వారు. మనం చెప్పుకున్న మూల వాక్యంలో 103:11 వ్రాయబడినట్టుగా భయభక్తులు గలవారు వస్తారు. తెగించి దైవ భయము లేక భక్తి లేని వారు ఏదో వేషధారుల వలె, నామకార్థ క్రైస్తవుల వలె, పేరుకు మాత్రం పైకి భక్తి గలవారయ్యుండి వారు వలె. అంటే భక్తి గలవారయ్యండి ఏముండదు, దాని శక్తిని ఆశ్రయింపని వారు. వాళ్ళ సన్నిధిలో ఒక్కోసారి సన్నిధిలో కనబడుతున్నా వారి అంతరంగము సన్నిధికి దూరంగానే ఉంటుంది. వారు తమ పెదవులతో ఘనపరుస్తున్నా వారి హృదయము, చెప్పాలి మీరే, వారి హృదయము చెప్పండి, వారి హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. వారు ఇంటికి మాత్రము విందురు, గ్రహింపనే గ్రహింపరు. ఇదొక బ్యాచ్. సమీపంగా ఉండి కూడా కృపను పొందుకోలేనటువంటి బ్యాచ్. ఏమండి, దేవుడు మాటలు వింటూ కూడా గ్రహింపునటువంటి గుంపు. కృప వీరిని ఆవరించు. ఇశ్రాయేలు జీవితంలో కూడా లోయలో పడినటువంటి ఎండిన ఎముకలుగా ఉన్నారు. వారిని బ్రతికించడానికి, తన కృపను మనలా వారికి ఆవరింప చేయటానికి అటు ఇర్మియా ప్రవక్తను కానీ, యెషయా ప్రవక్తను కానీ, యెహెజ్కేలు ప్రవక్తను కానీ దేవుడు పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. ఏంటక్కడ ఎముకలున్న, ఏంటయ్యా ఇవి మనుషులుగా రూపుదిద్దుకోగలవా, జీవం రాగలదా అని అడిగినట్టు దేవుని వస్తుంది. నువ్వు మాట్లాడమన్నాడు దేవుడు ప్రవక్తని. ఆయన మాట్లాడినప్పుడు ఆ ఎండిన ఎముకల మీదకి నరములు, రక్తము కదండి, మాంసము, శరీరం అంతా పొదిగించబడింది. అలాగున్నాయి శవాల్లాగా. మరలా జీవము కలుగునుగా కానీ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు మహాసైన్యంగా నిలబడటం జరిగింది. గట్టిగా చప్పట్లు ఎండిన ఎముకలకు జీవమునిచ్చి ఎడారి ఆత్రలో దాహము తీర్చి, ఎండిన ఎముకలకు ఎడారి ఆత్రలో
చూసారా, ఇది దేవుని కృప, మహాసైన్యమే. అండి ఈ యెషయా ప్రవక్త జీవితాలు నశించిపోతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఎంతోమంది నాయకులను, ప్రవక్తలను, దైవజనులను మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు తృణీకరిస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీరు దావీదుని జ్ఞాపకం చేసుకో. బెత్లెహేము అనబడే కుగ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించినవాడు. అతడు గొర్రెలను కాచుకునేవాడు. చిన్న గొర్రెమ, కొద్దిమంది దానిని కాచుకునేవాడు. అతడు దేశానికే మహారాజు అవడానికి, కేవలము దేవునికి ఇష్టడు, ప్రియుడు, ఏమండి, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండుటను బట్టి అతని కొరకై అతనినే రాజుగా చేయుటకై అతడు శ్రేష్ఠ అనుభవము, రోజుకు 3 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేసేవాడు? ధ్యానం చేశాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానం చేశాడు. అతడు వెండి బంగారములను, ఉన్నతమైన ఆధిక్యతను వరముగా కోరలేదు, కానీ దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో తన జీవిత కాలమంతా వసించాలని ఆయన వరం అడిగాడు. దేవుని సన్నిధిని వెతికాడు, వాక్యాన్ని విన్నాడు, విజ్ఞాపన చేశాడు. ఒక అల్పుడు, ఒక స్వల్పమైనటువంటి వాడు దేవునికి అతను చేరువై దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు దేవుని కృప ఆ భక్తుని ఆవరించి. మీకు తెలుసు ఆయన చరిత్రని. వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి, వాళ్ళ హృదయాలు దేవుని వైపు త్రిప్పడానికి, చెవి ఎక్కి నా ఎందుకు రండి, మీరు విని నీడల మీరు బ్రతుకుతారు. విన్నాడు దావీదు, బ్రతికాడు దావీదు. తన కొరకు దేవుడు సౌలునే అవిధేయుడై దైవాజ్ఞను ఉల్లంఘించిన సౌలునే రాజరికమును తొలగించి, అభిషేకాన్ని తొలగించి దావీదునకు తన ఉన్నత అభిషేకాన్ని ఇచ్చి రాజుగా చేశాడు. గట్టిగా చదువుకుంటాం. ఆ భక్తుని ఒక మార్గదర్శిగా చూపిస్తున్నాడు ప్రవక్త. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. రండి, ఇంకెంతకాలం మీరు ఈ బానిస బ్రతుకులు, మీరు ఇతర రాజులకు, రాజ్యానికి బానిసలైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మీరు దేవుని మాటను ఉల్లంఘించారు, సాతాను గాడికి లోబడి వారికి దాసులైపోయారు. కనుకనే ఇతర రాజులకు కూడా మీరు దాసులైపోయారు. ఆ బానిసత్వం నుండి విడిపించబడాలంటే మీకు దేవుని కృప కావాలి. దేవుని కృపను మీరు పొందుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాట వినాలి దావీదు వలె. అప్పుడు దావీదుకి చెప్పండి, చూపిన శాశ్వత కృపను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ కృప ఆవరిస్తుంది. ఆ కృప నేను మీకు చూపుతాను. అది అల్ప స్వల్పమైనది కాదు, ఏమండి, ఇలాగొచ్చి అలాగ వెళ్ళిపోయేది కాదు. ఎలాంటిదట? శాశ్వత కృపా. అందుకే కీర్తన 103 కీర్తన 11లో ఈ మాటను భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. శాశ్వత కృప ఎంతవరకు దేవుడు వాగ్దానం చేశాడు? బాబు, మీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక, అది ఎంత మట్టుకు వచ్చిందంటే యూదా ఆ గోత్రములోనే, చూడండి,
ఎప్పుడు చెప్పండి మీరు, యోధా గోత్రంలోని యోధా గోత్రపు సింహము కదా. యేసు ప్రభు వారు పుట్టడం, ఆయన పుట్టుకలోనే తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుచ్చినవాడు ఎక్కడ మేము ఆయనని పూజింప వచ్చింది. ఎవరో చూడటంగా పూజించడానికి వచ్చాం, యూదులకు రాజుగా. ఇక్కడ వినాలి, మనం అర్థం చేసుకోవాలి. కృప కావాలి. కృప అనేటటువంటిది అందరినీ ఆవరించి ఉంటుంది. అయితే కొందరే అభిషేకాన్ని ఎలాగూ కొందరే పొందుకుంటారు, కృప విషయంలో కూడా అందరి మీదకి అలాగా అందరిలోకి వెళ్ళడానికి, అందరికీ అనుగ్రహించడానికి దేవుడు తన కృపను ఉంచుతాడు. కానీ కొందరే దాన్ని సొంతం చేసుకుంటారు. పౌలే అంటాడు, పాపం ఎక్కడుందో కృప అక్కడే విస్తరించి, అది కరెక్ట్ వాడు. పాపం ఎక్కడుందో అక్కడే దేవుడు చదువురా. అలాగైనా ఏముందును చూడండి, కృప అయితే విస్తరించింది, ఆవరించింది. కానీ అందుకని పాపం ఎక్కడుందో కృప అక్కడ విస్తరించిందని పాపం చేయదువా? ఏమన్నాడు? దాన్ని త్రోసివేయాలి. ఏమండి, ఆ పాప విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహించి ఇది దేవునికి ఆయాసకరమైందని దాన్ని ఏం చేయాలమ్మా? త్రోసివేస్తామో, లేక దాన్ని ఒప్పుకుంటామో, దానికి దూరవస్తులో పోతామో, దేవుడు కృప మనల్ని ఆవరిస్తుంది. అది కృప ఉందని ఏమంటాడు ఇక్కడ? మనం పాపము చేయదు అంటాడు. చాలామంది బోల్తా పడేది ఎక్కడంటే ఇలాంటి కొన్ని వాక్యాలు ఆధారం చేసుకొని ఆ దేవుడే క్షమిస్తాడే, పాపులను రక్షించడానికి వచ్చాడు కదా ఆయన, పాపులు ప్రేమిస్తాడు కదా ఆయనని, జీవితకాలం అంతా పాపం అనే చేస్తూ పాపంలో తెచ్చి నరకానికి పోతున్నా. ఆయన పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. దేని ద్వారా పాపులను పిడగొడుతున్నారో ఆ పాపాన్ని వ్యక్తులు విడిచిపెట్టారు. యేసయ్యను చూడగానే జక్కయ్య ఏం చేశాడు? అయ్యా, నేను ఎవరి వద్ద అయితే ఒకటి తీసుకున్న 4 ఇచ్చేస్తాను, నాస్తిలో సగమమ్మి. అది అంటే ప్రభువును చూడగానే తన విధేయతను, పాపాన్ని, లోపాన్ని, దోషాన్ని ఒప్పుకున్నాడు, దాన్ని విసర్జించాడు. జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు అని వెళ్ళాడు. జక్కయ్య, నేను ఇంటికి ఇతడును అది కృప ద్వారా రక్షణ పొందుకొని ఏమయ్యాడు అబ్రహాము? చూడండి, ఇక్కడ ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంటుంది. నాన్న తీతు రాసినటువంటి పత్రికలో 2:11 సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి కృపప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ ఏంటంటే ఈ కృప ద్వారానే రక్షణ అనేటటువంటి ఒక మాట. మనము రక్షించబడి ఉన్నామంటే అది కేవలం ఏమిటి? దేవుని కృప. చూడండి, ఆ మాట చూడండి, అది చాలా మనము ఏంటది? 3 అది మనమాయన కృప వలన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన
యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇది పరిశుద్ధాత్మ పొందుకుంటూ కూడా దేవుడు కృప చేస్తే ఇప్పుడు మనం క్లియర్గా ఎఫెసీయులకు వ్రాసిన పత్రికన అక్కడ క్లియర్గా ఉంటుంది. అక్కడ కృప చేత మనము రక్షించబడింది. విశ్వాసము ద్వారా కృప చేతనే, అది గట్టిగా చదువులు పడతాం దేవుని స్తోత్రం. ఒక భక్తుడు, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే దేని చేత? దేవుని కృప చేతే. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడంటే దేని ద్వారా? దేవుని కృప చేతే. అలాగే మరలా తిమోతితో పౌలయ్య మాట, నా కుమారుడా తిమోతి, దేవుని కృప చేత బలవంతుడము కము. ఆత్మీయ బలాన్ని పొందుకోవాలన్న దేవుని కృప, కృప ఇది ఆది నుండి అది అలాగ ఆవరించున్నది. కానీ అనేకులు దానిని ధిక్కరించి కొందరే సొంతం చేసుకున్నారు. మీకు అందరికి ఇప్పుడు నేను చెప్తుండగా నీకు అర్థమైపోవాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమండి, మరి భూలోకము నరుడి చేత విస్తరించబడుతున్నటువంటి ఆ గడియలో, అంటే ప్రపంచ జనాభా అధికమైపోతున్నటువంటి ఆ యొక్క నోవహు దినములలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. ఏమండి, వారు తమ త్రోవలను చెరిపివేసుకున్నారు, మార్గాలను చెడు మార్గంలో నడుస్తున్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ దేవుని కృపను పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి లేదు, దేవుని మాటలు లేవు. దేవుడు ఆత్మ ద్వారా వారిని హెచ్చరించినా కూడా ఎవరు వారు దేవునికి లోపడలేరు. చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి సమయంలో ఒక నోవహు మాత్రమే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. 6వ అధ్యాయంలో మాట చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కోట్ల జనాభాలో, ప్రపంచ జనాభాలో నోవహు ఏం చేశాడు? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఒక్క వ్యక్తి, ఒక్క మనుషుడే దేవుని కృపను పొందుకున్నాడు. చూడండి, దావీదు విషయంలో ఎందుకు దేవుడు ఆయన మీద శాశ్వత కృప చూపాడు? ఏంటి పరిస్థితి? ఎక్కడి వరకు వచ్చిందంటే, అదే యూదా గోత్రములో యేసు ప్రభువుల వారు లోకరక్షకుడు పుట్టి, అదే ప్రభువుల వారు ఏమండి రేపు 1000 ఏళ్ళ రేపు పరిపాలనలో రారాజుగా ఆయన పాలన చేస్తారు. యూదా గోత్రానికి చెందినవాడు. ఆయన గురించి అటు గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఆ గోత్రానికి దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. ఏమండి, శాశ్వతమైనటువంటిది. అక్కడే రక్షకుడు పుట్టి ఆయనే రేపు రాబోయే దినాలలో ప్రపంచానంతటినీ కూడా 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. ఆ సింహాసనం దేవుని కృప చేత అలాగూ స్థిరపరచబడినది. ఇక్కడ నోవహు విషయంలో చూస్తే కోట్ల మంది ప్రజలున్నా కూడా అందరూ పొందుకోలేనటువంటి యెహోవా దృష్టికి దేవుని కృపను పొందుకునేటువంటి వాడయ్యాడు. ఆ కృప చేత, ఆ కృపను గూర్చి, ఆయన దయను గూర్చి, లేక ఆయన ప్రణాళికను గూర్చి, భూలోకంలో ఏమి జరగబోతుందో, ఎలాగో ప్రపంచమంతా కూడా నాశనం కాబోతుందో, ఆ జల ప్రళయాల గురించి వివరంగా ప్రజలకు చెప్పినా, ఏమండి, ఒకవైపు ఓడను నిర్మాణం చేస్తూ, ఇది చూడండి, ఇది ఎందుకని మీరు అనుకుంటున్నారా? ఇక కొంతకాలానికి దేవుడు అక్కడ ఆకాశవాకి లిప్పుతాడు, ఇక్కడ
ఈ పాతాళపు ఈ వాకిలిప్పుతాడు. భయంకరమైనటువంటి ప్రళయం వస్తుంది, జల ప్రళయం. దాని ద్వారా జీవరాశులు సమస్తం కూడా నశించిపోతాయి. దాని నుండి మనమందరం రక్షించబడాలంటే దేవుడు తన కృపచేత రక్షణ ప్రణాళికను నాకు తెలియచేశాడు. స్థితి సార్వం ప్రాణతో ఓడను నిర్మాణం చేసుకోమన్నాడు. దాన్ని 3 అంతస్తులుగా చేయమన్నాడు. దానికి కీలు పుయ్యమన్నాడు. దానికి ఒక కిటికీ, ఒక ద్వారము, తలుపు ఉండాలని చెప్పాడు. ఇలాగని చెప్పాడయ్యా అని అతడు చెప్తూ నిర్మాణం చేస్తున్నా అపహసించారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఏమండి, ఎవరు కూడా మాట వినలేదు. వినినా కూడా ఓడలోనికి ప్రవేశించడానికి ఇష్టపడలేదు, సిద్ధపడలేదు. మనమందరం వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ దినాన నీకు నాకు అటు నరకం నుండి, రేపు రాబోయే ఉగ్రత నుండి మనమందరం రక్షించబడటానికి, ఆయన రక్షణ ప్రణాళికను రక్షించబడటానికి ఏ రీతిగా బ్రతకాలో కేవలం ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డామని మనం చదువుకున్నట్లుగా కేవలము ఆయన కృప వలన ఆయన మనకు తన రక్షణ ప్రణాళికను గ్రహించే శక్తినిచ్చాడు. అపోస్తుల కార్యం 2:37 పేతురయ్య వారు అయ్యలారా మేమేమి చేద్దామని వారి పేతురును కడమ అపోస్తులను అడుగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. అది ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక. ఎలాగొచ్చింది? ఎవరి ద్వారా బయలుపరచబడింది? ఏమండి, ఒకప్పుడు చేపలు పట్టే జాలర్లు, లోకంలో ఉన్న శాస్త్రులు, పరిచయులు, మేము బోధకులము, ఉపదేశకులము, జ్ఞానవంతులు అని చెప్పుకొని, ఏమండి, మతాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే వాళ్ళ జ్ఞానాన్ని అర్థం పెట్టుకొని, వాళ్ళ హోదాన్ని అర్థం పెట్టుకొని గర్విస్తులను దేవుడు అణిచివేశాడు. విద్య లేని పామరులను రండి, నీ వలలు విడిచిపెట్టండి, నేను నీ వలను చెప్పాలి, మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తానన్నప్పుడు ఇసురు అవతల పడేశారు. ఆయన సమీపించారు. యేసు ప్రభువు వారి యొక్క అడుగు జాడల్లో నడిచారు. కృప వారిని ఆవరించింది. ఆ కృప ద్వారా వారు రక్షణ ఆత్మను పొందుకుంటూ మాత్రమే కాకుండా రక్షణ ప్రణాళికను ప్రపంచమంతా కూడా వ్యాప్తి చేయడానికి సాధనాలుగా వాడబడ్డారు. గట్టిగా చెప్పబడ్డా. నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా, నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా, దావీదు దీన శాశ్వత కృపను, దావీదు దీన శాశ్వత కృపను నాపై చూపు యేసయ్యా, నాపై చూపు యేసయ్యా, నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా.
సువార్తకు, ఏ సువార్త అంట? కృపా సువార్త. అది ఎవరు ఆ వార్తను వింటారో దేవుడు కృపను వారు సొంతం చేసుకుంటారు. 3000 మంది విన్నప్పుడు అయ్యలారా మేమేమి చేస్తున్నాం. ఆ 3000 మంది రక్షించబడ్డారు. ఆ కృప వలన వారు రక్షించబడ్డారు. చూడండి, కృపా ద్వారానే రక్షణ ప్రణాళిక మనకు వినబడుతుంది. కృప ద్వారానే మనం అర్థం చేసుకుంటాం. మన రోజు ఆదివారం పాడతాం, నీ కృప వలన రక్షణ, నీ కృప వలన ఆత్మ ప్రోక్షణ. నీ కృప ద్వారానే ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. దాని అద్భుతం ఏంటంటే ఇక 11గా వస్తుంది. నోవహు కృపను పొందుకొని కోట్ల మంది ప్రజలు ఆ కృపకు పాత్రుడు కాకపోయినా తోసివేసిన అద్భుతమైన విషయం ఏంటంటే తన ఇంటిని రక్షించుకున్నాడు. తన భార్య, కుమారులు, కోడళ్ళు కృపకు పాత్రులయ్యేటట్లుగా చేయగలిగాడు. నాన్న, ఈవేళ నీ కుటుంబం అంతా రక్షించబడిందంటే దేవుని ఉన్నతమైన కృపను పొందుకున్నావు. నీవు నీ యజమానుడు లేక యజమానురాలు, కుమారుడు, కుమార్తె అందరూ రక్షించబడి ఉన్నావు అంటే నోవహు వలె దేవుని కృపను పొందుకున్నాం. చప్పట్లు గట్టిగా. అందరూ మన ఇంట్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ దేవుని కృపకు పాత్రలు లాగున నోవహు వలె బాగా ప్రార్థన చేయండి. కంటే కొన్నేళ్ళు వలె ప్రార్థించండి. జక్కయ్య వలె పశ్చాత్తాపములు కండి. జక్కయ్య నేడు ఇంటికి కృప. అది చాలా సంతోషకరమైనది. అందరూ రక్షణ అంటే సామాన్యమైన విషయమా? కోట్ల మంది ప్రజలుంటే నోవహు దినాలలో కేవలం 8 మంది, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబమే రక్షించబడి. రక్షణ పొందుకున్న కుటుంబస్తులారా, మీరు ఎగిరి గంతులు వేయాలి. ఎందుకంటే ఉన్నతమైన భాగ్యం మరొకటి లేదు. అంతే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వారి ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? అధికారులు అయి ఉండొచ్చు, ధనవంతులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఆఫీసులు అయి ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు ఏదైనా ఉండొచ్చు. ఆ ఇంటికి రక్షణ లేకపోతే అన్నీ చెప్పాలి. మీరు అన్నీ చెప్పండి గట్టిగా, అన్నీ సున్నా. రక్షించుడైన కుటుంబాల ద్వారా దేవుడు మీకు ఇచ్చిన ఉన్నతమైన కృపా, శాశ్వతమైన కృపా, ఇది గొప్ప భాగ్యం. ఇది ఆ 8 మంది రక్షించబడ్డారు. ఎంత గొప్ప విషయం. చేపలు పట్టే జాలరి రక్షణ ప్రణాళికను కృప ద్వారా ఎరిగినటువంటి వాడై 1000 మందిని రక్షణలోకి నడిపించాడు. దేవుని కృప. గొర్రెలు కాచుకునే దావీదు దైవ కృప ద్వారా ధర్మశాస్త్రాన్ని గ్రహించగలిగాడు. దేవుని ఆలయ విలువను తెలుసుకోగలిగాడు. అందులో వసించిన వాడై శాశ్వతమైన దేవుని కృపకు పాత్రుడై ఆయనలో నుండి రక్షకుడిని తండ్రి అయిన దేవుడు పుట్టించాడు. చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని కృప. ఇది ఉన్నతమైనది, ఘనమైనటువంటిది, ఇది సామాన్యమైనది కాదు. చూడండి అంటాడు కీర్తనలు 36 కీర్తనలు 7లో కృపను గురించి చక్కటి మాట్లాడతాడు. 36వ కీర్తన 5 నీ కృప ఎంతో అమూల్యమైనది. మరలా నానా కృప ఆకాశం కంటే ఎత్తైనదంటూ 57:10లో చూడండి ఎంత మంచి మాట కృపను గురించి. ప్రభువా జనములో దేవా
ఆకాశము కంటే అత్యున్నతుడవుగా ఆ. నిన్ను కనపరుచుకొనుము. ఉమ్. నీ నీ ప్రభావము ప్రభావము సర్వభూమి మీద కనబడనీకు. నీ కృపా జీవము కంటే 63 కదా, సారీ 23 కదా, 63 కదా. నీ కృప జీవము కంటే ఎలాంటిది? అదే ఆయన కృప జీవము కంటే ఉత్తమం. ఏమండి, ఇంత ఉన్నతమైనటువంటిది, చాలా విలువైనది, ఘనమైనది. ఏమండి, ఇక్కడ మరలా అంటాడు 145వ కీర్తన 17వ వచనంలో, 145:5-17. ఏమండి, అది తన క్రియలన్నిటిలో కృప చూపు వాడు. చూడండి, ఇంత ఉన్నతమైనటువంటి కృపను అల్పులమైన నీవు నేను మనం పొందుకున్నా. చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది, బలమైనది, జీవము గలది. ఇలాంటి కృప మనలను ఆవరించున్నది. ఈ కృపను మనం పొందుకోవడం వలన కలిగేది ఏమిటంటే, ఒకవేళ ఈ లోకంలో ఆస్తిపాస్తులు మనం సంపాదిస్తే, ఏమండి, మనం బ్రతికున్నప్పుడే అవి హరించుకుపోవచ్చు. ఆ తదుపరి మనకు కలిగిన బిడలకు ఏమి మనం విడవకపోవచ్చు. అయితే దేవుని కృపను మనం పొందుకొని ఉన్నామంటే, ఆ కృప ద్వారా రక్షణ, ఆ కృప ద్వారా ఆత్మ ప్రోక్షణ, ఆ కృప ద్వారా దేవుని సన్నిధి, దాని ద్వారా అది శాశ్వతమైన కృపై నీతిమంతులుగా దేవుని కృప వలన తీర్చబడేటువంటి వారమై, కీర్తనలో దేవుని వాగ్దాన ప్రకారము ఏమండి, నీతిమంతులు తన పిల్ల తరమును ఏం చేస్తారు? ఆస్తి కర్తలుగా చేస్తారు. ఈ కృప ఆవరించినటువంటి వారిలో నేను చెప్తున్నాను, దాదాపు 2 రోజుల నుంచి ఇదే విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఈ భక్తిలో ఉంటే శ్రమలు, దేవుళ్ళో ఉంటే అన్ని సమస్యలు, అంత ఇబ్బందులు, ఏంటో ఈ బ్రతుకు అన్నట్లుగా వాళ్ళు ఒక వేలోనే వెళ్తారు. ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమ వలన, ఈ కీడు వలన దేవుడు నాకు మేలు దాచాడని, ఈ శ్రమ వలన మహిమను నేను చూస్తానని, ఈ ప్రయాస వలన ప్రతిఫలాన్ని దేవుడు నాకు కలుగా చేస్తాడనేటటువంటిది కొంతమందిలోకి ఈ విశ్వాసం రావటం లేదు, ఈ నిరీక్షణ కలగటం లేదు. ఒక్కోసారి వారి సమస్యలు, అనారోగ్య పరిస్థితుల వలన అసలు దేవుడు అనుగ్రహించిన కృపనే మర్చిపోయి అనుమానం, సందేహాలు వచ్చి అవిశ్వాసులైపోయి వారు ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకుంటున్నారు, ఆర్థికపరమైన స్థితిని కూడా బలహీనపరుచుకుంటున్నారు. లేదని దేవుడు ఎలాగూ అబ్రహాము విషయంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. అబ్రహాము ఇహమందు ధనవంతుడే, అబ్రహామునకు పరమందు కూడా ఒక స్థానం ఇవ్వబడింది. భక్తుడు, నీతిమంతుడు, ఈ లోకంలో దరిద్రుడైన లాజరు చనిపోయినాక ఎక్కడ చెప్పాలి? అబ్రహాము చెప్పాలి గట్టిగా, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అక్కడక పరమందు, పరదేశందు దేవుడు అబ్రహామునకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మనం ఆదికాండం 13-14 ఈ వచ్చే అధ్యాయాలు చదువుతున్నప్పుడు అతడు బహు ధనవంతుడు, అతడు ఆస్తి బహుగా విస్తరించను అని వ్రాయబడు. కనుక బోధించే ప్రతి వారు కూడా ఒక వేలోనే చెప్పకూడదు. మీరు దేవుడు నమ్ముకొని దేవుడు మీకు అది ఇస్తాడు, తీస్తాడు. ఏమండి, అయ్యా దేవుడు నమ్ముకుంటే మీకు అన్ని కష్టాలు, శ్రమలు, మీకు అందులోనే కూరుకుపోతారని చెప్పకూడదు. ఏమండి, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకులు. మళ్ళీ ఏం పెడతాడు నీకు అక్కడ చెప్పండి? వాటన్నిటిలో నుండి యెహోవా వానిని అది. అరే బాబు, మనకు శ్రమలు, ఆపదలు వచ్చినా దేవుడే విడిపిస్తాడు. నీకు చెప్తాను మా వ్యక్తిగత అనుభవం. నాకు మహాశ్రమ కలుగుపోతుండగా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు.
కలిగింది. కన్నీటి వేదన, చాలా దుఃఖం, నింద, అవమానం, తల దించుకునే పరిస్థితి. అదే ప్రవక్తల ద్వారా ఉన్నతమైన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని నా దాసుడాలని ఎన్ని కలుగా చేయకూడదు. ఏడ్చినంతకాలం ఏడ్చాను, దుఃఖించాను, వేదన, అవమానపడ్డాను. మరలా దేవుడు తన ప్రవక్తల ద్వారానే నీ కన్నీరు తుడుస్తాను, నీ తలపైకి ఎత్తుతాను. ఎవరి విషయంలో ప్రజలు నిందించారో వారి విషయంలో నువ్వు ఘనతను పొందుకోబోతున్నావని దేవుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని, దేవుడి మహిమలో గంతులు వేస్తున్నాను. చప్పలు పడదాం. కనుక మనకు దేవుని కృప వలన రక్షణ పొందుకున్న మనము ఒకవేళ ఇహమందు ఇప్పుడు అల్ప స్వల్ప కాల శ్రమను, సమస్యలు, బాధలను మనం అనుభవిస్తున్నా ఆ తర్వాత అధికమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఏ కృప ద్వారా నిన్ను రక్షించి, నానా ఈ మాట చదవాలిగా మనం. ఒక మాట అంటాడు, అంత లేదులే మనకు, ఏది పౌలైతో నా కృప నీకు చాలా అతి అని అన్నాను. అదొకటో ఒకటి చేసుకున్నాను. అది చాలా గొప్ప మాట కదా, అది మామూలు విషయంగా. అందుకు బలహీనత యందు ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడును. నాకు ఈ లింకులో ఏంటంటే ఆయనకు ఒక ముళ్ళు ఉంది కదా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా. చూడండి ఇక్కడ ఇది కూడా ఒక లింక్, నువ్వు నేను అందరం అర్థం చేసుకో. ఏంటంట, ఎందుకంటే అసలు అక్కడ చదువు అత్యధికముగా. అదే ఇంత వరాలు గల్లవాడిని పౌలైస్ అని తెలుసు కదా మనకి, చచ్చిన వాడిని ఐదుగురిని బ్రతికించాడా, దేవుని నామమున అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడా, ఎన్నో వందల మందిని రక్షణలోకి నడిపించాడు, ఎంతోమంది సేవకులు తయారయ్యారు. అందరూ కూడా అరే పౌలు గారు, పౌలన్న ఎంత గొప్పకున్నాడు, అందరూ పొగిడేస్తున్నారు. అంతే అన్న నువ్వు ఆయన అన్నొస్తే చాలండి. ఏది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో విస్తారంగా వాక్యాన్ని మాట్లాడుతున్నా, ఇంకా చెప్పని అర్ధరాత్రి వరకు కదా ఆలకిస్తూనే ఉన్నాడు. అంత ప్రజలలో ఆయన అంటే ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఇక్కడ చూడండి లీక్ ఎట్లా ఉంది. అత్యధికంగా తెచ్చిపోకుడు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు అది ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. దేవుడిని అడిగాడు. మీరు అందరూ వినాలి, మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తాను, స్వస్థత జరుగుతుంది, కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అనేకులు ప్రసంగం ద్వారా ఉజ్జీవించబడతారు, ఆదరణ కలుగుతుంది. ప్రవచన వరం కలిగిన వాళ్ళు ఉంటారు, ప్రవచిస్తారు, వాళ్ళ సమస్య పరిష్కారం చెబుతారు, వాళ్ళ సమస్యలు తీరుతాయి. ఇదిగో ఈ వ్యాధి నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు, విడుదల కలుగుతుంది, బాగానే ఉంటుంది. బాగానే ఉంటాయి కానీ ప్రసంగం చేసి మనకే ఒక ముళ్ళు పెట్టేస్తాడు దేవుడు. నేను పెద్ద బోధకుడిని అని గర్వించకుండా అందరూ కూడా ఆయనకి చూసాం ఏం ప్రసంగం చేస్తాడు, ఏ రోగం లేదు ఆయనకి, ఎంత వయసు చూడు ఎంత చురుకున్నాడో, అక్షరాలు చెప్పడం అని పొగడకుండా ఉండటానికి ఏదో ఒక బలహీనత ముళ్ళు పెట్టేస్తాను. నువ్వు ప్రవచించి అందరి సంగతిని చెప్తా ఉన్నా నీకు ఒక బలహీనత పెట్టేస్తావు. కాబట్టి ఇది చేతగానితనం కాదు, లేకపోతే మనం బలహీనము, పాపులము, దోషులము, అవిశ్వాసులము, సరైన విశ్వాసత లేనటువంటి వారు మనకు కాదు. దేనికంట మనం అతిశయ పడకుండా
నిమిత్తం గర్వించకుండా ఉండటానికి దేవుడి ముళ్ళు పెడతాడు. ఇప్పుడు చదువున్నాను ఏమంటాడు పౌలు? అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని. అది అయ్యా ఏందయ్యా, నేను అందరికి ప్రార్థన చేస్తున్నాను, అందరూ స్వస్థత పొందుకున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నాను, ప్రవచిస్తున్నాను, వాళ్ళు మేలు కలుగుతున్నాయి, నాకేందయ్యా అని పౌలయ్య కూడా ప్రార్థన చేస్తే ఏమన్నాడు ఆయన? దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటుంది. అందుకు నా కృప నీకు చాలును. అదే గట్టిగా తప్పడబట్టండి. నా కృప నీకు చాలును. అది బలహీనంగా ఉన్న వాళ్ళారా, ఇదే నీకు దేవుడి కృప. నాకేది రోగం తగ్గలేదు, ఈ సమస్య తీరలేదని నేను అనుకుంటున్నాను. అందరూ కొట్టుకున్నాను. నాకు ఒక మూలం ఉంది, రాజాకు ఒక మూలం ఉంది, ఇక్కడ ప్రవచించే వాళ్ళకి ఒక మూలం ఉంది. ఇదేంటంటే ఈ గుళ్ళు మాకు మేము గర్వించుకుంటాం. ఇది ఒక సామెత ఉంది, ఇది వరి బాగానే ఉన్నా కానీ అదే పొగరుగా ఉండేవాడు. కానీ షుగర్ వచ్చి ఏం చేసేది, షుగర్ వచ్చి పొగర్ని అణిచేసి, షుగర్ వచ్చి పొగర్ని అణిచినట్లుగా కొన్ని విషయాలు మేము ఉండటానికి ఇలాంటి సమస్యలు, ముళ్ళు, బలహీనతలు వస్తాయి. ఇది కూడా ఏమన్నాడు పౌలయ్య? దేవుడు అన్నాడు, నా కృప నీకు కృప. కాబట్టి ఇంకా నేను పాపినేమో, బలహీనరాలనేమో, అందుకే నాకు ఈ రోగం వచ్చిందని, ఈ షుగర్ అని, ఈ బీపీ అని, ఇంకో బలహీనత అని ఎవ్వరు అనుకోరు. దేవుడు అంటున్నాడు అలాంటి వాళ్ళతో, నా కృప నీకు చాలు. నువ్వు గర్వించకుండా నిత్యం స్తుతులు చెల్లించడానికి, ప్రార్థన చేయటానికి. ఇంకోటండి, నువ్వు ఈ ఊళ్ళో ఉండి, ఈ రోగంలో ఉండి, ఈ బలహీనతలో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తుండగా అనేక కుటుంబాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇంకా అది లింకు. ఇది దేవుని కృప. ఇలాంటి ఉన్నతమైన ఆయన ఉచిత కృప ద్వారా మనం సువార్తను గ్రహించగలిగాం, రక్షణ పొందుకున్నాం, ఆత్మను పొందుకున్నాం. ఆయన నిలబడటానికి కూడా ఈ కృపే. ఆ కృప ద్వారా మనం తిమోతి వలె ఏమయ్యాం? కృపచేత బలవంతులమయ్యాం. ఇది కేవలం దేవుని కృప. ఈ కృపలోనే మనం వర్ధిల్లుదాం, మన కుటుంబాలు కూడా నిలబెట్టుకుందాం. ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు కృప ద్వారా అలనాడు నోవహు ఎలాగూ రక్షణ వాడల కృప ద్వారా కుటుంబము దాచబడిందో, జల ప్రళయం రక్షించబడిందో, ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించబడి కృప ద్వారా ఆయన రాజ్యంలో నిత్యానందాన్ని పొందుకుందాం. అతి కృపను దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. తలవంచని ప్రార్థన. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన మీ కృపను గురించి మేము మాట్లాడుకుంటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం. అది కేవలం నీ యందు భయభక్తులు గల వారికి అనుగ్రహించబడుతుందని, నీ యందు నమ్మిక ఉన్న వారికి అనుగ్రహించబడుతుందని, నిన్ను చేరి నీ మాట ఆలకించిన వారికి దావీదు వలె కృప అనుగ్రహించబడుతుందని, దావీదు అలాగే శాశ్వత కృపను పొందుకున్నాడని, నోవహు అలాగే తన ఇంటి వారిని రక్షించుకున్నాడని అనేక సంగతులు ఆలకించాం. కనుక మా కుటుంబాలను రక్షించబడి నీలో వదిలడానికి కృప దయచేసి తత్తర కార్యక్రమం మీరు మహిమ తెలుసుకున్నాను. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.